ఏలియా ద్వారా అసలు నిజమైన అగ్ని ఏంటో తెలియాలనుకున్నాడు. అసలు ఏది నిజమైన ఆత్మ ఏదో తెలియాలనుకున్నాడు. ఏది యథార్థమైన పరిచర్య ఏదో తెలియాలనుకున్నాడు. అందుకే అన్నాడు అగ్గై గ్రంథాలు కంపింప చేస్తానన్నాడా లేదా? అలాగే టైం వచ్చింది, ఇప్పుడు కంపం జరిగింది. అక్కడ కంపం జరగడానికి దేవుడు ఎంతమంది నిలబెట్టుకున్నాడు? ఇటు ఒక్కడు సరిపోతాడా? సరైన స్థలంలో సరైన వ్యక్తి సరైన దేవుడు నిలబెడతాడు. అవతల పక్కన చాలా మంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నా పర్వాలేదు. ఎందుకు? వాళ్ళందరూ బయలు ప్రవక్తలు చేతనే. బయలు ప్రవక్తలు వేరొక ఆత్మ చేత ఆవరించబడి ఉన్నారు. కానీ ఇక్కడ నిలబడిన ఏలియా ఒక్కడే కావచ్చు, దేవుని శక్తి చేత నిలబడ్డాడు, దేవుని ఆత్మ చేత నిలబడ్డాడు. ఒక మాటలో చెప్తాను, స్టెఫన్ గురించి రాయబడితే ఇలా ఉంది, అతన్ని నడిపించిన ఆత్మను ఎదిరించుటకు వారికి ఏం కాలేదు, అసలు వీలు కాలేదు, శక్తి సరిపోలేదంట వాళ్ళకి. స్టెఫన్ ఎవరో చిన్న యవనస్తుడు. ఆ యవనస్తుడిని వాళ్ళందరూ ఎదిరిస్తున్నారండి, ఎదిరించలేకపోయారని ఉంది అక్కడ. అంటే దేవుని ఆత్మ వాడుకుంటే ఆ వ్యక్తిని ఎవరు ఎదిరించలేరు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటే ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. టైం వచ్చింది. అసలు ఏది పరలోకం నుండి వచ్చే అగ్నియో నిరూపించాలనుకున్నాడు దేవుడు. ఏది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న పరిచర్యో నిరూపించాలనుకున్నాడు దేవుడు. అలా నిరూపించడానికి అక్కడ ఏలియాని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మన ప్రాంతంలో మనల్ని దేవుడు నిలబెట్టుకున్నాడు.